వెల్కమ్ బ్యాక్. పిన్నెల్లో జరిగిన మందా సాల్మన్ హత్యను ఖండిస్తూ నంద్యాలలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అరికట్టాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని నినదించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమము జరపడం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజల మీద ప్రభుత్వాలు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ దౌర్జన్యంగా చంపడాలు ఇవన్నీ కూడా చాలా దారుణమని చెప్పి తెలియజేస్తున్నాము. అతను ఇంట్లో వాళ్ళకు బాగలేదని వేరే ఊరి నుంచి వచ్చి చూడడానికి వస్తే చంపడం అనేది చాలా నీచమైన విషయము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి పేద ప్రజలను ఈ రకంగా హత్యాకాండ జరపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఈ విధమైనటువంటి అణగారిన వర్గాల మీద దాడులు ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనించాల్సి ఉందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. రైతాంగం వారికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు నెలకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. యువకులు ఉద్యోగం ఇస్తారా లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారా అని చూస్తున్నారు. విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చూస్తున్నారు. 50 ఏళ్ళు పైబడిన వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళకి పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు.